ఇన్కమ్ పోగొట్టుకోలేము కదా, గుడికి వచ్చే ఇన్కమ్ పోగొట్టుకోలేము కదా. ఫోన్పే అంటున్నారని చెప్పి మీరు ఫోన్పే కొట్టించుకోవద్దని గొడవ చేశారు. ఈ అమ్మాయి ఫోన్పే కొట్టించుకుంటే తను రసీదు ఇస్తుంది కదా వాడికి, తర్వాత తనే బ్యాంకులో వెయ్యాలి కదా. శనివారం రాస్తే మండే తీసుకుపోయి బ్యాంకులో వెయ్యాలి కదా. కొట్టించుకోవద్దు అని గొడవ చేసి సరే ఆపేయమ్మా, ఇన్కమ్ లేకపోతే లేకపోయింది మనకి అని చెప్పి ఒక నెల రోజు నేను ఫోన్పేలు కూడా కొట్టి, భక్తులు లేకపోతే అడిగినా కూడా ఫోన్పే లేవు సార్ అని చెప్తే శనివారం వచ్చి కూర్చొని ఇద్దరు పోసెట్టి శ్రీకాంత్ ఇద్దరు వచ్చి కూర్చొని మాకుని రండి అని వాళ్ళతో కొట్టించుకుంటారు. స్కానర్లు పెట్టలేదా? తర్వాత ఏం చేశాను, ఇట్లయితే ఇన్కమ్ పోతుంది అటు, గుడికి వచ్చే ఇన్కమ్ రాదు, గుడి మెయింటైన్ చేయాలి కదా, జీతాలు ఖర్చులు వెళ్ళాలి కదా, గుడి ఇన్కమ్ పోతుందని చెప్పి నేనే బ్యాంక్కి వెళ్ళి స్కానర్ తీసుకొచ్చి పెట్టాను. ఇక పెట్టినప్పటి నుంచి కడుపు మంట నా మీద స్కానర్ పెట్టింది. వాళ్ళకి రాదు కదా, ఇక భక్తుడు ఎవరైనా గుడి స్కానర్కి కొడతారు కదా, వాళ్ళకి రాదు కదా.